శ్రీమాత్రే నమః. ఇంట్లో ఈ మొక్కుంటే డబ్బే డబ్బు ఎక్కడ పెట్టాలో తెలుసా? ఇండోర్ ప్లాంట్ అయినా లేదా అవుట్‌డోర్ ప్లాంట్ అయినా మనీ ప్లాంట్ అనేది ప్రతి ఇంట్లో సులభంగా కనిపించే సాధారణ మొక్క. వాస్తుశాస్త్రంలో మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల శ్రేయస్సు మాత్రమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. వాస్తుశాస్త్రంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మరో మొక్క ఉంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచటం వల్ల ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. అటువంటి మొక్క క్రాసులా జాడే ప్లాంట్ అని కూడా అంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే చాలా ప్రభావవంతమైనది. ఈ చెట్టును కొన్ని ప్రదేశాలలో నాటడం వల్ల డబ్బు వర్షం కురుస్తుంది. జీవవరణ శాస్త్రంలో మనీ ప్లాంట్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మనీ ప్లాంట్ కంటే ఈ మొక్క చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ చెట్టుకు డబ్బును ఆకర్షించే గొప్ప సామర్థ్యం ఉంది. ఇంట్లో ఈ చెట్టును నాటడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక సంక్షోభం తొలగిపోయి అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే క్రాసుల చెట్టు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. క్రాసుల చెట్టు ఉన్న ఇల్లు సంపద యొక్క దేవత అయిన లక్ష్మి యొక్క శాశ్వత నివాసం. ఆ ఇంటి సభ్యునితో లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. క్రాసుల నాటిన ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఇంట్లో క్రాసుల చెట్టును నాటడం వల్ల కూడా అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. ఈ చెట్టుకు డబ్బును ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. అందుకే దీనిని మనీ మ్యాగ్నెట్ అని కూడా అంటారు. మీరు ప్రవేశ ద్వారం వద్ద క్రాసుల మొక్కను నాటితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇంట్లోనే కాదు, ఈ చెట్టును అనేక ఇతర ప్రదేశాలలో నాటవచ్చు. ఉదాహరణకు మీరు కార్యాలయంలో క్రాసులను నాటవచ్చు. ప్రమోషన్కు కూడా గొప్ప అవకాశం ఉంది.